ఉంటే ఓ నందనం ఆగంటే బృందావనం. ఈ పాట విన్నావా? నీకు కొంచెం తిక్కుందని వదిలేసా, నాటి నాటి గర్ల్ 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 గర్ల్. మంచి పాట, ఊపున్న పాట. అందులో కూడా వెంకటేష్ గారు హీరో, షాడో సినిమా. కానీ తాప్సీ కంటే బ్యూటిఫుల్ గా రెడీ అయిందండి మీ లాస్య. ఈమె కాదండి, పప్పులో కాలేశారు, తీసి కడుక్కోండి. ఈమె కాదు వేరే లాస్య. చూడంగానే రైట్, ఫోటోలు అందరు పట్టుకుంటున్నారు. షీఈస్ కమింగ్. సో గట్టిగా నిల్చోండి. ఇళ్ళలేస్తే గట్టిగా చప్పట్లు కొట్టండి. లాస్య వచ్చేస్తుంది. ఫ్యాంటాస్టిక్. కొంచెం తెక్కని వదిలేసా, ఆ బిజినెస్ మ్యాన్ కి ట్రై చేసా, మస్తు బిజీ అని ఒక్కేసా. ఓ గంత్రికేమో బీటేసా, కొంగోరే పుట్టి తగ్గేసా. నా డార్లింగ్ వైపో లుక్కేసా, ఆ డేరింగ్ చూసి చెక్కేసా. ఓ మై గాడ్ సోలో లైఫ్ వెరీ బ్యాడ్, ఎక్కన్నా బాడీ గార్డ్. I'm a naughty naughty girl. 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 ఆ గబ్బర్ సింగుకి లైనేసా, కొంచెం దిక్కని వదిలేసా. She is naughty. Where is naughty girl? Naughty girl కొంచెం. Naughty girl లాస్య అంటే నేను కాదు, తను. లాస్య రిలాక్స్. వాట్ ఎ వండర్ఫుల్ పర్ఫార్మెన్స్. గట్టిగా చప్పట్లు కొడితే ఫ్యాంటాస్టిక్. చూసారా, అంత బాగా మెచ్చుకున్నారు. వెరీ నైస్, వెరీ గుడ్ కాంబినేషన్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ లాస్య. సినిమాలల్లో తమన్నా చూస్తే వావ్ అనుకుంటామండి, మిల్కీ బ్యూటీ. కానీ బయట ఈ పార్టిసిపెంట్ ని చూశాడు, తమన్నానే అండి మీరు అని చెప్పానండి. అంత బ్యూటిఫుల్ గా ఉండే. ఎల్బీ కాలేజ్ విశాఖపట్నం, మామూలుగా లేదండి, చాలా క్యూట్ గా ఉంది. అండ్ తన పేరు వచ్చేసి కీర్తి అంట. ఇక్కడ రాగానే ఫస్ట్ ఆ పని మీద కూర్చున్న అమ్మాయి ఎవరు, ఏ కాలేజ్ అని చెప్పేసి. ఇప్పుడు డాన్స్ పర్ఫార్మెన్స్ తర్వాత గట్టిగా చప్పట్లు కొడితే కీర్తి వచ్చేస్తుంది. విత్ ప్రాపర్టీస్ ఇన్ హ్యాండ్ గట్టిగా చప్పట్లు కొట్టి కీర్తి ని వెల్కమ్ చెప్పేద్దాం. కంటబడితే కనుల విందేగా రహతుల రసగుల వల్ల నా తలుపును తెరవర ఇల్లా. తిరిగిన మనసుని అతికించేస్తా, అరే తడి పొడి వయసుని ఉడికించేస్తా.
మారువేషం పొంగిపోదా ఆడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం వయసుకి రాకుల రాకుల రసికుల వల్ల నా తలపును తెరవర ఇల్లా విరిగిన మనసుని అతికించేస్తా అరతడిపుడి వయసుని ఉపికించేస్తా కవితను చదువు గురువా ఎద కథలను తెలిపెద వినర మరల రాకుల రసగుల వల్ల నా తలుపుని తెరవర ఇల్లా తిరిగిన మనసుని అతికించేస్తా అరతడిపొడి వయసుని ఉబికించేస్తా మారువేషం పొంగిపోదా ఆడుకోవే మౌనమో మోహమో పాదమో కసి వయసుకి దాసోహం Fantastic, mind-blowing, unbelievable performance. కీర్తి, ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ వీళ్ళందరూ ఎదురుగా పర్ఫామ్ చేయడం ఎలా ఉండే? చాలా బాగుంది, హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడే డాన్స్ చేసి బాగా కలిసిపోయాను కదా మాస్టర్, ఏం మాట్లాడలేకపోతున్నాను. వీళ్ళ ముందు చేయాలంటే చాలా హ్యాపీగా ఉంది. సో ఇంకా గుంటూరులో వీళ్ళందరి ముందు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ కీర్తి. థ్యాంక్ యూ సో మచ్. ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. ఈ పార్టిసిపెంట్ తెలుసా, డాన్స్ చేస్తే అదిరిపోతుంది. డాన్స్ లా ఉండదండి, ఏదో జీవించేస్తున్నాను, షీఈ్ ఎక్స్ప్రెసింగ్ ది డిఫరెంట్ ఫీలింగ్స్, తనలో ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు ఉంటుంది. ఇంకా డాన్స్ పర్ఫామ్ చేయలేదు, చేయడానికి వస్తుంది. అదే అంటే ఇంతకు ముందు చేసినప్పుడు చూసామమ్మా, ఇప్పుడు కూడా ఆదర కొట్టేస్తా డాన్స్ పర్ఫార్మెన్స్ తోనే. సో నందిని ఏఎన్ఆర్ కాలేజ్ భీమవరం నుంచి గట్టిగా చప్పట్లతోనే వెల్కమ్. So sad. Is it? అంత స్పెషలా? నాన్సద్
పర్ఫార్మెన్స్. Yes, ఇప్పుడు sir. వచ్చే పర్ఫార్మెన్స్ మామూలుగా సూపర్ ఉండదు. ఎందుకు? సూపర్ కంటే ఊపర్. ఓ సూపర్ సే ఊపరా? సూపర్ సే ఊపర్ పర్ఫార్మెన్స్ ఉంటది. ఎందుకంటే అమృత వచ్చేస్తుంది డాన్స్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి. అమృత కూడా ఏఎన్ఆర్ కాలేజ్ తెలుసా? భీమవరంలో ఉన్న ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి అమృత వచ్చేస్తుంది. సో లెట్స్ వెల్కమ్ అమృత. ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా సరిగ్గా 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 నిలవెందుకే బెరుక్క బెరుక్క అయిపోకే బదులేది ఇవ్వకుండా రెచ్చిపోకే ఆరడుగులుంటాడా ఏడడుగులేస్తాడా ఏమడిగినా ఇచ్చేవాడా ఆశ పెడుతుంటాడా ఆట పడుతుంటాడా అందరికి నచ్చేసేవాడా ఫ్యాంటాస్టిక్, వాట్ ఎ పర్ఫార్మెన్స్. నేను 6 అడుగులు ఉంటానని నీకు ఎవరు చెప్పారు అమృత? నువ్వు 6 అడుగులు ఉండవు కానీ అమృత ఎవరి గురించి పాట పాడావు, పాడుతూ కానీ అమృత పక్కన నిల్చుంటే నేను 6 అడుగులు ఉంటా. నన్ను చూడు, ఏదో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ చూసినట్టు ఇట్లా చూడట్లేదు. అంటే చెప్పి ఇప్పుడు నేను నీకు 6 అడుగులే ఉన్నాను కదా. కొట్టినా కొడుతుంది. 5 అడుగులే ఉన్నా కదా. ఈ 5 అడుగులే ఉన్నాను కదా. థ్యాంక్ యూ సో మచ్ అమృత. థ్యాంక్ యూ. చాలా బాగా పర్ఫామ్ చేశారు కదా. అంటే ఒక్కరిని మించి ఇంకొకరు డాన్స్ చేయడం, అది కూడా 3 hours 2 hours 1 hours లోనే అంత బాగా డాన్స్ మనం ఇక్కడ హ్యాపీ ఉండొచ్చు కానీ కష్టమైన పని ఇక్కడ డాన్సర్లకు కాదు, మాకు కాదు. అక్కడ జడ్జిమెంట్ ఇస్తారు చూడండి, నటరాజ్ గారు అండ్ నీతు గారు. వాళ్ళకి టఫ్ టైం, అందరు అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో మీ సో ఈ 6 members లో ఒకరిని సెలెక్ట్ చేయాలి. చాలా కష్టమైన జాబ్. ఈ 6 members వెళ్ళి ఒక్కరు విన్నర్ ఉంటారు. సో ఎవరైతే డాన్స్ చేస్తారో కంటెస్టెంట్స్ అందరిని ఒకసారి స్టేజ్ మీదకి పిలిచేస్తే అయిపోతుంది కదా. ఎస్ రైట్. ఫస్ట్ పార్టిసిపెంట్ అమృత, ఏఎన్ఆర్ కాలేజ్. సెకండ్ పార్టిసిపెంట్ నందిని ఫ్రమ్ ఏఎన్ఆర్ కాలేజ్ భీమవరం. థర్డ్ పార్టిసిపెంట్ లాస్యా ఫ్రమ్ రెడ్డి కాలేజ్ నెల్లూరు. కీర్తి ఫ్రమ్ ఎల్బి కాలేజ్ విశాఖపట్నం. ఫిఫ్త్ పార్టిసిపెంట్ శృతి ఫ్రమ్ ఏఎన్ఆర్ కాలేజ్ భీమవరం. సిక్స్త్ పార్టిసిపెంట్ జ్వాలా ఫ్రమ్ నైజాం కాలేజ్ హైదరాబాద్. ఇప్పుడు జడ్జిమెంట్ టైం. ఎవరికి ఫస్ట్ ప్రైజ్ వస్తుందో. జడ్జ్మెంట్ ఇవ్వడానికి we have the super dancers with us, the dancing couple నటరాజ్ గారు అండ్ నీతు గారు. ఒకసారి స్టేజ్ మీదకి రావాలండి, గట్టిగా చెప్పండి. సరే, ఇప్పుడు 6 పర్ఫార్మెన్సెస్ జరిగాయి. సో ఇప్పుడు జడ్జ్మెంట్ టైం. అయినో చాలా కష్టంగా ఉండొచ్చు, కానీ ఈవెంట్ ఎంత బాగా ఎంజాయ్ చేశారు? ఈవెంట్ చాలా బాగా ఎంజాయ్ చేసాం. సో ఇప్పుడు 6 పార్టిసిపెంట్స్, 1 విన్నర్ అండ్ 1 రన్నర్స్ అప్.
సో నటరాజ్ గారు సెకండ్ ప్రైజ్ రన్నర్స్ అప్ ఎవరు? సెకండ్ రన్నర్ అప్ జ్వాల ఫ్రమ్ నైజాం కాలేజ్. Nizam College, Hyderabad gets the second prize. Congratulations. 2013 Inter-College Youth Festival lo runners up. Second prize goes to Jwala from Nizam College, Hyderabad. Congratulations. And ఇప్పుడు సస్పెన్స్ టైం. విన్నర్ ని అనౌన్స్ చేసే టైం. విన్నర్ ని అనౌన్స్ చేయవలసిందిగా నీతు మాస్టర్ ని కోరుకుంటున్నామండి. 2013 ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ డాన్స్ కాంపిటీషన్ లో విన్నర్ ఎవరంటే ఏఎన్ఆర్ కాలేజ్ నందిని. ఏఎన్ఆర్ కాలేజ్ నుంచి నందిని. సూపర్, కంగ్రాచులేషన్స్ నందిని, యు హావ్ డన్ ఇట్. ఒక్క మగాడు ఒక్క మగాడు 2013 ఇంటర్ కాలేజ్ యూత్ ఫెస్టివల్ విన్నర్ నందిని. నందిని, హౌ ఇస్ ఇట్ ఫీలింగ్? అసలు గెలుస్తా అని అనుకున్నావా? నేను అస్సలు అనుకోలేదు. అప్పటి నుంచి చాలా టెన్షన్ పడుతున్నాను. అసలు ప్రాక్టీస్ కూడా చాలా తక్కువ టైం ఉండే నాకు. అసలు నేను గెలిచాను, నందిని అని పిలవగా నేను చాలా షాక్ అయ్యాను. నేను ఇంత బాగా చేయడం, నేను విన్నరా అని చెప్పి అసలు ఇప్పటికీ కూడా నేను నమ్మలేకపోతున్నాను. బట్ నేను ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఫస్ట్ టైం. ఇంత డేర్గా ఈ డ్రెస్ వేసుకొని ఇలా కాన్ఫిడెంట్గా డాన్స్ ప్రూవ్ చేసుకున్నాను. మీ ఇంట్లో వాళ్ళు ఈ డ్రెస్ ని చూస్తే ఎలా రియాక్ట్ అవుతారు? ఏమో, అది భయంగా ఉంది. బట్ ఇప్పుడు కొంచెం డేర్గానే ఉంది. ఎందుకంటే ఇదంతా ఒక అమ్మాయి ద్వారా. ఒక అమ్మాయి నన్ను స్టేజ్ బ్యాక్ ఉండి నన్ను చేయగలవు అని చెప్పి బాగా ఎంకరేజ్ చేసి, తను ఎంకరేజ్ చేయడం వల్లనే నేను ఇలా ఈ డ్రెస్ వేసుకొని స్టేజ్కి వచ్చి ఇంత బాగా డాన్స్ చేయగలిగాను. ఉంటే